కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు అధికారం అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. హత్యలు, దాడులు, విధ్వంసాలతో రెచ్చిపోతున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో టీడీపీ నేతలు దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ నేత కుర్బ ముత్యాలుపై విచక్షణారహితంగా దాడి చేశారు. కనగానపల్లి మండలం బద్దలాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేతల దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి, ఘటన పూర్వఫలాలేంటి? ఈ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రతి నిత్యం ఎక్కడో చోట టీడీపీ నేతల అండ చూసుకొని ఇలాంటి దాడులు జరుగుతున్న క్రమం మనం చూస్తున్నాం. ఈ ఘటన అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హింస రాజకీయాలు ఒక్కసారిగా పెరిగాయని చెప్పాలి. ఎందుకంటే టీడీపీ నేతలు, కార్యకర్తలు విచ్చలవిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా రాప్తాడు కాన్స్టిట్యున్సీ కనగానపల్లి మండలం బద్దలాపురం గ్రామంలో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కురుబ ముత్యాల పైన దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దౌర్జన్యం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద కురుబ ముత్యాలు ఉండగా అక్కడ ఒక్కసారిగా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు వచ్చారు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నా, ఆ పార్టీ తరఫున ఓట్లు వేయించావు గత ఎన్నికల్లో, ఇప్పుడు కూడా ఎందుకు అంతగా పార్టీ తరఫున పనిచేస్తూ ఉన్నామని చెప్పి టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ విగ్రహం వద్ద కూర్చొని ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కురుబ ముత్యాలపై ఒకసారిగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు వచ్చారు, దాడి చేశారు, విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. దీన్ని స్థానికులు, అదేవిధంగా గ్రామస్తులు పూర్తి స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే ఇచ్చిన హామీలు అమలు చేయాలి కానీ ఇట్లాంటి దౌర్జన్యాలు, హింస రాజకీయాలు చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. హరి.